సరే, ఎస్పెషల్లీ వరంగల్ తీసుకుంటే ఈ వరంగల్ యువతకి జాబ్స్ రావాలని కానీ వాళ్ళని చైతన్యపరచడంలో మీ పాత్ర చాలా కీలకమైనది. ఎట్లా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళకి? యాక్చువల్ ఏంటంటే నేను 1988లో భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రాల్లో వాలంటీర్గా చేరాను. ఓకే. జాతీయ సేవా కార్యకర్త. ఓకే. అక్కడి నుంచి మా పనంతా యువత కోసమే పనిచేయాలి. ఓకే. నాన్ స్టూడెంట్ యూత్ అంటే గ్రామీణ యువతని యువజన సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి నాయకత్వ లక్షణాలు, యువ నాయకత్వ లక్షణాలు, యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, తర్వాత రాత్రి బడులు, తర్వాత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, వాళ్ళందరికీ యువతని మన ఆర్మీలోకి తీసుకోవడానికి ట్రైనింగ్స్ అట్లా 1-2 months ఇచ్చి ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అట్లా చాలా మందిని మోటివేట్ చేసి చాలా వరకు మనం చేయగలం. తర్వాత ట్రైనింగ్స్ కూడా ఇచ్చాం. టైలరింగ్ లో కానీ, తర్వాత యువత స్పోర్ట్స్ లో కానీ ప్రత్యేక క్యాంపులు పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సంక్షేమ శాఖ అలాగే భారత ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్రం ద్వారా మేము చాలా గ్రామాలు తిరిగాం. వరంగల్ ఇంటీరియర్ ఏటూరు నాగరం ప్రాంతంలో కూడా తిరిగాం. అక్కడ కూడా యువజన సంఘాలు పెట్టి, ఎందుకంటే గ్రామంలో యువకులు నిస్వార్థంగా చేస్తారు ఆ రోజులలో. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే ఆ రోజు గ్రామంలో చదువుకుంటూ సమాజాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆ గ్రామం మనది, దాన్ని రక్షించుకోవాలి. అంటే అన్ని కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా యువజన సంఘాలుగా ఏర్పడాలి, యువ నాయకత్వం రావాలి. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు వేరు. సో కాబట్టి చాలా మార్పు ఉంది. మేము పనిచేసిన కాలానికి ఇప్పుడు యువత అనేది అంత ఏమైపోయిందంటే సెల్ ఫోన్లకు అంకితం అయిపోయింది. తర్వాత చెడు అలవాట్లకు చాలా బానిసైపోయి మత్తు పదార్థాలకు ఎక్కువగా అరెక్ట్ అయిపోయి సమాజంలో అంతరం పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు.